దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు పనులన్నిటిలో ప్రయత్నాలలో ఆయన కృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు ఆయన సన్నిధి ఆకాశంలో ఉంటే, అయితే ఈ లోకంలో కూడా ఆయన సన్నిధిలో మనం నిలవబెట్టడానికి, ఆయన సన్నిధిని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రజలంతా ఈ లోకములో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోదాలను, ఈ లోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పదవులను, ఈ లోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రతిష్టతలను ప్రతి దాన్ని కోరుకుంటున్నాడు. కానీ దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిలో నేను వెతకాలి, లేకుంటే ఆయన సన్నిధిలో ఉండాలి అనే ఆలోచన సాతాను తీసివేసింది. కాబట్టి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన సన్నిధిని మర్చిపోయేవేమో, ప్రతి వారము ఆయన మందిరానికి వెళ్ళటం మర్చిపోయేమో, ప్రతి దినము దేవుని సన్నిధిని వెతకటానికి రోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకుని, దేవా నీ సన్నిధిలో నేనున్నాను, ప్రసన్నత కావాలి, పరిశుద్ధాత్మ కావాలి అడగటం మర్చిపోయేమో. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఉండలేకపోతున్నాను, ఎందుకు ఉండలేకపోతున్నాను అని ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఉండలేకపోతుంటే ఈరోజు నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన అంటున్నాడు, ఇదిగో నా సన్నిధిలో ఉండటానికే నేను ఈ భూమి మీద పుట్టించాను, ఈ భూమి మీద నుంచి పరలోక రాజ్యులున్న సన్నిధికి నిన్ను తీసుకువెళ్తాను. కాబట్టి నిత్య సంతోషం నీకు ఇవ్వటానికి, నిత్య ఆశీర్వాదం నీకు ఉండటానికి, మహా ఐశ్వర్యం నుండి సమస్తాన్ని నీకు అనుగ్రహించడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. కాబట్టి నేను చేయవలసింది ఏంటంటే, ఇదిగో ప్రభువా ఈ లోకంలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను, కానీ నీ సన్నిధి నేను ఇష్టపడలేదు. కాబట్టి ఈ రోజు నుంచి నీ సన్నిధి నేను వెతుకుతాను ప్రభువా అని ఒక్క నిర్ణయం తీసుకుంటే, దేవుడు అన్ని కార్యాల్లో మొదటగా వెతికి సన్నిధిలో కూర్చుంటే ఆ రోజంతా నీకు గొప్ప సంపదని, గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి నడిపిస్తాడు. అట్టి కృప మనందరికి దయచేయను గాక. ఆమేన్.